అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఈరోజు సప్త శనివారాల వ్రతం 5వ వారం వచ్చేసిందండి నాకు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే అసలు టైం లేకుండే కొంచెం లేట్గా లేసాను. ఎందుకో నిద్ర బాగా పట్టిందండి. మామూలుగా అయితే అలారం లేకుండా కూడా లేస్తాను. ఎందుకో మరి 6:00కి మెలకువ వచ్చింది. చేసుకుందామా వద్దా అని అనుకున్నాను. కానీ ఆపొద్దు కదా! అంటే మనకి ఏదైనా తెలియని ఆటంకం వస్తే ఆపొచ్చు కానీ ఇట్లా ఆపకూడదు అని నాకు అనిపించింది. ఇంకా ఒక 8:00 వరకు నేను ఇల్లు క్లీన్ చేసుకోవడం, బండలు ఊడ్చి, తుడిచి, అంట్లన్నీ కడిగేసుకొని, పొయ్యి గట్టంతా నీట్‌గా చేసేసుకొని, అవన్నీ పనులు చేసుకున్నాను. 8:00కి ఆలోచించుకున్నాననమాట. ఏదైతే అదయింది. 11:30 వరకైనా కనీసం మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకొని ఇంకా స్టార్ట్ చేశానండి. స్నానం చేసేటప్పుడు ఇంకా తల స్నానం చేసి వచ్చేసి ఇంకా నేను పూజ పనులైతే స్టార్ట్ చేశాను. అందుకే వీడియో తీయడం కొంచెం వీలు కాలేదనమాట. వీడియో తీస్తే ఇంకా డబల్ టైం పడుతుంది మనకి. టైం లేదు కాబట్టి ఇంకా వీడియో తీయలేదు. నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది. అయితే మొన్న ఈ సేఫ్టీ గేటు కొత్తగా పెట్టించామండి. ఎందుకంటే కొంచెం ఇవాళ రేపు రోజులు బాగా లేవు కదా! కొంచెం సేఫ్టీ గేట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పెట్టించేసాము. ఇంకా మనం లోపల నుంచి గడబెట్టుకుంటే సరిపోతుంది. అవతలి వాళ్ళు తొందరగా మనకు లోపలికి రాలేరనమాట. అందుకోసం అని చెప్పేసి పెట్టించాము. కృష్ణయ్య దగ్గర ఇట్లా మంచిగా ముగ్గు పెట్టుకున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి. ఇట్లా మంచిగా నీట్‌గా ముగ్గులు పెట్టుకొని, నీట్‌గా ఉంచుకోవడము, పసుపులు అద్దుకొని మంచిగా పెట్టుకోవడము. అంటే పెద్దగా ముగ్గులేమి రావు నాకు గానీ, నీట్‌గా ఉంచుకోవాలని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. తులసి చెట్టు చూడండి ఎండకి ఎట్లా విలవిలలాడుతుందో అసలు. ఇంకా దీపం పెట్టలేదు అప్పటికి. అన్ని మొక్కలు కూడా అంత ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు కూడా డల్గా అయిపోతున్నాయి అన్నమాట. ఎంత నీళ్ళు ఉదయం సాయంత్రం ఎంత వాటర్ పోసినా కూడా తొట్లల్లో ఉంటాయి కదా! తొట్లల్లో ఉండే మొక్కలు మొత్తం ఇట్లా అయిపోతున్నాయి. ఇట్లా మంచిగా ముగ్గు పెట్టుకొని మంచిగా పసుపు కుంకుమ వేసుకొని మంచిగా పెట్టుకున్నానండి. ఇంకా వీడియో తీస్తే ఏంటంటే డబల్ టైం అయిపోతుంది. ఇంకా పూజకి లేట్ అయిపోతుందనమాట. అదే మార్నింగే లేస్తేనేమో మంచిగా టైం అడ్జస్ట్ అవుతుంది. మంచిగా 3:00కే లేస్తాననమాట నేను పూజ ఉన్నప్పుడు. అట్లయితే మంచిగా 5:00 వరకు ఇల్లు మొత్తం అంతా క్లీన్ అవుతుంది. ఇంకా 5:00 నుంచి పూజ పనులు స్టార్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు లేవడమే 6:00కి లేసాను కదా! ఇది పైన బాల్కనీ అనమాట. పైన బాల్కనీలో కూడా ఇట్లా మంచిగా కడపలు కడిగేసి మంచిగా బొట్లు పెట్టుకొని ముందల ముగ్గేసి పెట్టుకున్నాను. అస్సలు గాలి ఆడట్లేదండి. ఎంత ఉబ్బరంగా ఉందో అసలు. ఇప్పుడు కొంచెం గాలి ఆడుతుందనమాట. మార్నింగ్ నుంచి అసలు గాలే లేదు. చాలా ఉడకపోతగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చి చిన్నగా వీడియో తీస్తున్నాను. పుదీనా చెట్టు చూడండి ఎట్లా ఊగుతుందో. బాగుంటుందన్నమాట. సెకండ్ ఫ్లోర్ బాల్కనీ కదా! మంచిగా గాలి కూడా మంచిగా వస్తుంది. ఇట్లా బుద్ధుడిని ఇట్లా ఫిక్స్ చేసాము టైల్స్ తోటే. 8 టైల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఇంకా టైల్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు దేనికది మంచిగా ఫిక్స్ చేసి వెళ్తారు. ఇట్లా మంచిగా లక్ష్మీ ముగ్గు వేసుకున్నాను. ఎందుకంటే ఇంకా వెంకటేశ్వర స్వామి వ్రతం కదా! ఇంకా అమ్మవారికి కూడా మంచిగా అనిపిస్తుందని చెప్పేసి ఇట్లా లక్ష్మీ ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత ఇంకా పూజ గదిలో చిన్న చిన్న వీడియోస్ అయితే తీసానండి. పూజ మొత్తం అయితే తీయలేదు. అంటే కలశం స్థాపన, అయ్యవారికి మంచిగా గంధం బొట్టు, పువ్వులు అవన్నీ దిద్దడం అవంతా తీయలేదు. అయితే ఇట్లా లక్ష్మీదేవికి దానిమ్మ పువ్వు అంటే చాలా ఇష్టమంట. నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా గుర్తొచ్చినప్పుడల్లా తెచ్చి పెడుతూ ఉంటాను. చాలా ఇష్టమంట అమ్మవారికి. దానిమ్మ పిందెలు కానీ, దానిమ్మ పువ్వు కానీ చాలా ఇష్టమంట. అందుకే ఎక్కడెక్కడైతే మా ఇంట్లో లక్ష్మీదేవి పటాలు ఉంటాయో అక్కడక్కడ మంచిగా పెడుతూ ఉంటానన్నమాట. చాలా ఇష్టము నాకు కూడా అట్లా పెట్టడము. ఏదైతే మనము నమ్మే దేవుళ్ళకి ఏదైతే ఇష్టమో అది తెలుసుకొని మనము దాన్ని తెచ్చి పెడితే నైవేద్యంగా కానీ, అలంకరణగా కానీ తెచ్చి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి. అన్నీ ఇట్లా మంచిగా తయారు చేసి పెట్టుకున్నానన్నమాట. పిండి దీపాలు, నైవేద్యాలు, దీపాలు అన్నిటికి మంచిగా బొట్లు పెట్టేసి ఇంకా నూనె పోసి ఒత్తులన్నీ వేసి మంచిగా నీట్‌గా సర్ది పెట్టుకున్నాను.
ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం మంచిగా హారతి ఇచ్చేసి దేవుడికి మంచిగా అన్ని నైవేద్యాలన్నీ ఇట్లా మంచిగా చేతులతోటి మనం 2 చేతులతోటి అనొచ్చు, ఒక చేయి పట్టుకొని ఇంకొక చేయితోటి కూడా అనొచ్చు అనమాట. అన్నీ మంచిగా దేవుళ్ళకి చూపించి దండం పెట్టుకోవాలి. అయితే దండం పెట్టుకునేటప్పుడు ఏంటంటే మన మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో, మనం ఎందుకైతే సంకల్పించుకున్నామో 7 శనివారాల వ్రతం, మనుషులన్నాక సర్వసాధారణం కదండి కోరికలు ఉండడము. ఆ కోరిక అనేది మనము చెప్పుకోవాలి స్వామికి. అలాగే అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మంచిగా మనస్ఫూర్తిగా కోరుకోండి స్వామిని. అన్నీ ఆయన చూసుకుంటాడనమాట. మన కోరిక ఎంత పెద్దదైనా చిన్నదైనా టైం వచ్చినప్పుడు అదే అవుతుంది. కానీ మనం ఏంటంటే స్వామి మీద భారం వేసి మనం నిశ్చింతగా ఉండొచ్చు అనమాట. దీనికి అర్థం ఏంటంటే మనము ఈ 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి, స్వామిని నిత్యం మనం పూజిస్తున్నాం కాబట్టి ఆయన చూసుకుంటాడు. నీదే భారం తండ్రి అని చెప్పేసి మంచి దండం పెట్టుకోవడమే. స్వామికి ఇష్టమైనవన్నీ చేసి సమర్పించి మంచిగా అలంకరణ చేసి, కొంచెం మామూలు శనివారం రోజు పూజ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే. ఇట్లా ఉందన్నమాట పూజ గది. ఇంకా ఏదో చిన్న చిన్న క్లిప్స్ తీసానమాట, బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇప్పటికే 11 అయిపోయిందండి, అంటే పూజ కంప్లీట్ అయింది. కానీ ఇంకా కొంచెం వీడియోస్ తీసుకుందామని చెప్పేసి 11, 11:30 ఆ టైం అనమాట ఇది. 12 లోపు కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఒకవేళ లేట్ అయినా కూడా, ఎందుకంటే మార్నింగ్ చేయడమే ఇష్టం అనమాట నాకు. ఎవరైనా మార్నింగ్ చేస్తేనే మంచిది అని కూడా చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇంక ఇవాళ లేట్ అయింది, ఇంకా నేను వదిలిపెట్టకూడదు అని అనుకున్నా కాబట్టి చేసుకున్నా. ఇట్లా మంచిగా పిండి దీపాలు అయితే ఇప్పుడు ఎండాకాలం కదండి, 2 ఒత్తులే వేస్తున్నాను. ఫస్ట్ వారము వేశాను, 7 ఒత్తులు కలిపి వేశాను. కానీ ఇప్పుడు వేడి ఎక్కువగా కొడుతుంది కదా పూజ రూమ్లో, ఇంకా వద్దులే అని చెప్పేసి 2 ఒత్తులు కలిపి వేస్తున్నాను. మంచి చిన్న విగ్రహాలకు అన్నపూర్ణాదేవి, అలాగే అమ్మ లక్ష్మీదేవికి కూడా నేను చేసుకుంటాను అనమాట, కుంకుమార్చన లాగా చేసుకుంటాను. ఒకసారి ఒక 3-4 సార్లు నామం పలికి చేసుకుంటాను అనమాట. ఏదో పెద్దగా ఏం రావండి నాకు స్తోత్రాలు అవి ఇవి ఏం రావు. కాకపోతే చిన్న చిన్నగా అట్లా అనుకుంటాననమాట. అంతే. పెద్ద పెద్ద స్తోత్రాలు అవన్నీ ఏం రావు. లలిత సహస్రనామాలు అట్లా కూడా ఏం రావన్నమాట. ఇట్లా నైవేద్యాలు ఇట్లా పెట్టేసుకున్నాను. అయితే వినాయకుడికి మా కాలనీలో వినాయకుడి గుడి ఉందండి. మంచి చిన్న గుడి ఉంది. కానీ మా కాలనీకి ఒకటే గుడి అది. కంపల్సరీ మేము రెగ్యులర్గా వెళ్తాము. ముడుపు కూడా కట్టుకున్నానమాట ఇదివరకు ఒకసారి వినాయకుడికి. నెరవేరిన తర్వాత ఇంకా మేము ఏం చేస్తామంటే ఆ ముడుపులో ఇంకా కొన్ని బియ్యం కలిపేసి కొంచెం ప్రసాదంగా చేసి ఇట్లా పరమాన్నంలాగా అట్లా చేసేసి ఇంకా గుళ్ళో దేవుడికి చూపించి ఇంకా అక్కడ ఉంటారు కదా వాళ్ళందరికీ పంచి వచ్చేస్తానన్నమాట. అట్లా చేస్తాను ఎప్పుడైనా వినాయకుడికి ముడుపు కడితే. ఈసారి మీకు ఒక వీడియోలో చూపిస్తానులేండి ఎట్లా ముడుపు కట్టుకోవాలి అని చెప్పేసి. సంకటహార చతుర్థి రోజు కట్టుకోవాలన్నమాట. ఆ రోజు మనకు ప్రతి నెలలో ఒకటి వస్తుందన్నమాట సంకటహార చతుర్థి. ఆ రోజు కట్టుకుంటే మంచిది. అది కాక మాకు ఇంక కాలనీలోనే వినాయకుడి గుడి ఉంది కాబట్టి నేను అట్లా చేస్తాను. ఇదేమో వెంకటేశ్వర స్వామికి ముడుపండి. అయితే ఈ కర్చీప్ కొత్తది, నేను పిండేసి మామూలుగా పసుపు దాంట్లో వేసాను కానీ ఎక్కువగా పసుపు పట్టలేదన్నమాట దానికి. అది రీజను. కర్చీప్ లాగే ఉందన్నమాట. అయితే ఇట్లా ఉంటుందన్నమాట మా పూజ గది. 7 ఫీట్లు హైట్ ఉంటుంది, 3.5 ఫీట్లు వెడల్పు ఉంటుందన్నమాట. ఇట్లా ఉంటుంది. ఇంకేం డెకరేషన్ అట్లాంటివి ఏం చేయలేదులేండి, సింపుల్గా ఉంటుంది. ఇంకా కడపలకి ముగ్గులు కూడా వేయలేదు. నేను మామూలుగా ఇంకా పసుపు కుంకుమ అట్లా పెట్టుకుంటాను. ఇట్లా కింద కబోర్డ్స్ వచ్చినాయి మొత్తం. అందులో పూజ సామాన్లు అవి పెట్టుకుంటానమాట. చాలా ఉంటాయండి నాకు పూజ సామాను. ఇంకా ఇది కాక పక్కన ఒకటి పెట్టె ఉంటుందన్నమాట, అందులో కూడా పెడతాను. ఇట్లా ఉంటుంది. 4x4 అనమాట దీని సైజు, పూజ రూమ్ సైజు. తర్వాత ఇంకా మంచిగా కొబ్బరికాయ, మామిడి పండ్లు, ఇంక ఈ సీజన్లో ఇప్పుడు మామిడి పండ్లు కదా మనకు, అవి నువ్వుల లడ్డూలు, తర్వాత పానకము, తర్వాత కొబ్బరి నీళ్ళు, తర్వాత ఇది పెసరపప్పుతో చేసింది, అట్లా అన్నీ పెట్టుకుంటానమాట. ఒక 5 నైవేద్యాలు అయ్యేటట్టుగా పెట్టుకుంటాను. అదేమో వినాయకుడికి మ్యాంగో మామిడి పండు పెట్టానమాట. ఆయనకు కూడా పూజ చేసుకుంటాం కదా ఫస్ట్. ఆయన పూజ చేసుకున్న తర్వాత కలశానికి కొంచెం ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇంకా స్వామికి పూజ చేసుకోవాలన్నమాట, వెంకటేశ్వర స్వామికి.
ఇది మార్నింగ్ టైం అనమాట. కొంచెం ఎండ పోయిన తర్వాత చూపిద్దామని జెప్పేసి ఇట్లా వీడియో తీస్తున్నాను. కానీ ఒక్క విషయం అండి. అయితే బయటి వాళ్ళు మాత్రం ఎంతో సపోర్ట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెడితే కొత్త వాళ్ళే మన వీడియోస్‌ని ఎంకరేజ్ చేస్తారు. మన చుట్టాలు, రిలేషన్ అనుకుంటాం గానీ చూసి వదిలేస్తారు. కొంతమంది చూడకుండా గూడా స్కిప్ చేస్తారు. కనీసం చూసి ఒక లైక్ చేద్దాము, సపోర్ట్ చేద్దాము, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుందాము అని ఉండదనమాట మన చుట్టాలకి. మరి ఎందుకో నాకు అదే అర్థం కాదు. మన వాళ్ళే గదా! కొంచెం ఏదో కొత్తగా స్టార్ట్ చేసింది గదా! చూద్దాము అని కొంచెం గూడా ఉండదు. నేను ఫస్ట్ ఈ ఛానల్ ఇప్పుడు కొత్తదేం గాదండి. నేను 3 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను. అప్పుడు మొత్తం టైలరింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. నా ఛానల్‌లో చూడండి మీరు కాకపోతే. అప్పుడంటే టైలరింగ్ వీడియోస్ కాబట్టి వీళ్ళకేం అర్థం కాదులే అని చెప్పేసి నేను అడగలేదు. కానీ ఇప్పుడు ఇంట్లో వీడియోస్ పెడుతున్నాను గదా! కనీసం ఇవి గూడా అర్థం గావా? చూడొచ్చు గదా! కనీసం. చూసి కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు గదా! చూస్తారు. చూడరని కాదు. కానీ లైక్ చేయడం, సపోర్ట్ చేయడము అట్లాంటివి ఉండవనమాట. అంతే వీళ్ళెక్కడ ఎదిగిపోతారో, ఎక్కడ సక్సెస్ అవుతుందో అని జెప్పేసి ఒక భయం. అయితే ఇదేంటంటే ఇది మట్టిది అనమాట తాబేలు. తాబేలు పాత్ర. అంటే ఇట్లా ఇత్తడి దాంట్లలో మనము ఇట్లా పెట్టుకుంటాం గదా! ఫ్లవర్స్ ఏసి. అట్లా నేను మట్టిది కొనుక్కున్నాను. నాకు చాలా నచ్చిందండి ఇది. అంటే రోడ్ సైడ్ పెడుతుంటారనమాట మా రోడ్‌లో. అటువైపు, ఇటువైపు హైవే పైన పెడుతుంటారు. తులసి కోటలు ఇవి అన్నీ కలిపి అట్లా కుండీలు, అట్లా మంచి రకరకాల కుండీలు అవన్నీ పెడుతూ ఉంటారు. నాకు చాలా బాగా అనిపించి తెచ్చుకున్నాను. రేట్ ఎంతో ఐడియా లేదు గానీ, ఇంకా రోజు ఫ్లవర్స్ గానీ, ఇట్లా తమలపాకులు గానీ, తులసి ఆకులు గానీ 4, 5 అట్లా వేసి పెట్టుకుంటాననమాట. చాలా మంచిగా అనిపిస్తుంది ప్లెజెంట్‌గా. ఇట్లాంటివి ఉండాలండి ఇంట్లో ఒక 2, 3 డెకరేషన్‌వి. చాలా బాగా నీట్‌గా అనిపిస్తుంది గదా! అవి చూసినప్పుడు. చాలా బరువు కూడా ఉంటుందనమాట. మట్టిది గదా! వాటర్ అయితే తర్వాత ఒక గంట, 2 గంటల తర్వాత చూస్తే చల్లగా అయిపోతున్నాయండి వాటరు. ఇట్లా ఉందనమాట. దాని స్టాండ్ కింద స్టాండ్ ఇట్లా వచ్చేసి ఇట్లా ఉంది. మట్టిదని చెప్పారు మరి నాకైతే అమ్మేవాళ్ళు. ఇట్లా ఈశాన్య మూలకి మరీ ఈశాన్య మూలకి బరువు పెట్టకూడదని జెప్పేసి కొంచెం ఇటువైపుగా పెట్టుకున్నాననమాట. ఇది మా మెయిన్ డోరు. ఇటువైపుగా పెట్టేశాను. ఇదండి నా సప్త శనివారాల వ్రతం 5వ వారం వీడియో. మీకందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. క్లియర్‌గా చూపించలేనందుకు నాకు కొంచెం బాధగానే ఉంది. ఏం చేయను చెప్పండి టైం లేదనమాట ఈ వారము. మీకేమైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.